ఆహా! ఏంటి ఇంటి నిండా ఇంత గుమగుమలాడే స్మెల్ వస్తుందని లోపలికెళ్ళి చూసాను. మా వోళ్ళు పిండి వంటలు అప్పుడే స్టార్ట్ చేసేసారండి. సంక్రాంతి అంటేనే పిండి వంటలే కదా! అవి లేకపోతే ఎలా? అరిసెలు చేద్దామని బెల్లం పాకం పెట్టారు. మా డాడీ కూడా ఫుల్‌గా హెల్ప్ చేస్తున్నారు. సరే మనం కూడా హెల్ప్ చేద్దామని రంగంలోకి దిగాం. అమ్మో! అప్పుడే తెలిసింది అరిసెలు చేయడం అంత ఈజీ కాదని. ఇంత కొంచెం పిండికే నేను ఇంత అలసిపోయాను. అప్పట్లో పెద్దవాళ్ళు సంక్రాంతి వచ్చిందంటే ఎన్నెన్ని ఐటమ్స్ చేసేవారు. స్వీట్ హాట్ ఒకటా రెండా, అరిసెలు, పూతరేకులు, బొబ్బట్లు, పొంగడాలు, సున్నుండలు, బూందీ, బూందీ లడ్డూలు, చెప్పుకుంటే ఎన్ని ఐటమ్స్ చేసేవారు. పాపం వీళ్ళు ఇంత కష్టపడి చేస్తుంటే నేను మాత్రం ఎప్పుడెప్పుడు తినేద్దామా అని కాపు కాసుకుని కూర్చున్నా. ఫైనల్లీ నా అరిసెలు రెడీ అవుతున్నాయి. అబ్బా, నూనెలో చూసారా ఎలా స్విమ్ చేస్తున్నాయో. కానీ ఈ అరిసెలు మాత్రం తింటే ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా మంచిదండి. నడుం బలం ఉంటుంది అంటారు. నా అరిసె నాకు వచ్చేసింది. బా, టేస్ట్ చేయగానే ఎంత స్వీట్గా భలే ఉన్నాయో. వీళ్ళు పాపమే ఇంత కష్టపడి చేస్తుంటే నేను మాత్రం తినడానికే వచ్చాను. అఫ్కోర్స్ నేను తిన్నాకే చేస్తున్నారు అనుకోండి. సంక్రాంతికి మీరేమి ఐటమ్స్ చేస్తున్నారు కామెంట్ చేయండి.